హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధను కిచెన్. ఎర్ర గోంగూర పచ్చడి నెల రోజులైనా నిల్వ ఉండేటట్టు ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. ముందుగా ఎర్ర గోంగూర 4 కట్టలు అయితే తీసుకున్నాను. ఈ 4 కట్టల గోంగూర ఎండకు పెట్టుకోవాలి. 2 గంటల సేపు ఎండబెట్టాలి. 2 గంటల తర్వాత చూస్తే ఈ విధంగా అంతా వాడిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ గోంగూర తీసుకొని మొత్తం ఆ కాడలు రాకుండా ఒలిసి పెట్టుకోవాలి. ఈ గోంగూర పచ్చడి ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్తాను. చూడండి, గోంగూర అయితే 4 కట్టలు తీసుకున్నాను. 4 కట్టలు ఒక 2 గంటల సేపు ఎండకు పెట్టాను. ఎండకు పెట్టిన తర్వాత ఇట్లాగ ఎండిపోయింది. అంటే ఇట్లాగ ఎండాల పచ్చిదిగా లేకుండా. ఇప్పుడు ఈ గోంగూర వాటర్ పోసి నీట్గా కడిగి ఎట్ట చేయాలి పచ్చడి అనేది చెప్తాను. ఇప్పుడు నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒలుచుకున్నాం. ఇప్పుడైతే ఎండుమిరపకాయలన్నీ ఒలుచుకున్నాము. 1 గ్రాముల కాయలు ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ అడ్డం ఉంచుకుంటే లోపల విత్తనాలు కూడా బాగా ఎగతాయి పచ్చడికి. అన్ని అడ్డం ఉంచుకోవాలి. అప్పుడు విత్తనాలు కూడా బాగా ఎగతాయి. మిరపకాయలుగా ఉంటాయి ఎగవు. మిరపకాయలన్నీ అయితే ఇటు అడ్డం ఉంచేసుకున్నాము. అయిపోయినాయి ఇటు గింజలన్నీ వచ్చేట్టుగా. ఇప్పుడు బాండలు పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం. అయితే ఈ మిరపకాయలు పోసి వేయించుకున్నాం. ఆయిల్ కాగిపోయింది కదా. ఇప్పుడు మిరపకాయలు ఇంగవ లేదా ఇంగవ వేసుకోవాలి. ధనియాలు, మెంతులు, జీలకర్ర ఇంకా బాగా నూనెలో నెయ్యి పద్ధతిలో వేయించుకోవాలి. ఇంగవ మట్టుకు బాగా ఎగిపోయింది. ఇప్పుడు ప్లేట్లో కడిగి పెట్టుకున్న గోంగూర అయితే అలా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. గోంగూర ఉడికిపోద్ది. ఒక 5 నిమిషాల్లో గోంగూర మెత్తగా ఉడికిపోద్ది. ఆ తర్వాత తీసుకొని రోటి పచ్చడి ఎలా చేయాలనేది చెప్తాను. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూస్తాం ఎట్లా ఉడుకుతుంది. ఇప్పుడు గంటికంతా బాగా కలిపెట్టుకోవాలి. వాటర్ అన్ని ఉడిపోయిన దాక మనం ఇలా కలిపెడితే ఉడకనియాలి. గోంగూర ఎర్ర గోంగూర అంటారు. ఇది పెట్టి ఉడకనిద్దాం. అయితే ఉడికిపోయి ఉంటుంది. చూద్దానండి. అంటే ఇట్లా అంత మెదిగిపోయేదానికి ఇట్లా మెత్తగా ఉడకాల గోంగూర. ఇప్పుడైతే ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడైతే మనం పచ్చడి వేసుదాం. గోంగూర పచ్చడి ఇప్పుడు ముందుగా అయితే మనం వేయించి పెట్టుకున్నాం కదా మిరపకాయలు. ఈ రోట్లో పోయి దంచుకోవాలి. ఇప్పుడైతే మనం దంచేసుకున్నాం. కారం అయితే మెదిగిపోయింది. ఇప్పుడు గోంగూర వేసుకున్నాం. మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు గోంగూర మొత్తం వేసుకున్నాం. ఇప్పుడైతే 2 ఎర్రగడ్డలు వేసేసుకున్నాం. అడగలేము సరిపోయింది లేదు వేసుకున్నాం. ఉప్పు కారం అంతా కరెక్ట్గా సరిపోయింది. సూపర్గా ఉంది పచ్చడి. ఎర్రగడ్డలన్నీ ఇట్లా ఉప్పులుగా ఉండాలి. ఇట్టుంటేనే బాగుంటుంది పచ్చడి. రోట్లో శుభ్రంగా తోడేసినాను. ఇప్పుడు తిరగబాటు బెడలు తీసుకెళ్ళి కొద్దిగా వేసుకున్నాం పచ్చడికి. మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, శనగపప్పు,
అయిపోయింది. ఇప్పుడైతే పచ్చడి ఇంట్లో వేసుకున్నాం. ఏం కాదు, చూపిస్తాను. పచ్చడి అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజులైనా అట్టే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎర్ర గోంగూర ఇది ఎండుమిరపకాయలు ఇంగువ ఇవన్నీ చేసుకున్నాం కాబట్టి సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకా మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తాను.